ఆదికాండము 30వ అధ్యాయపు విశ్లేషణ. ఈ అధ్యాయంలో ద్వేషింపబడిన లేయా యాకోబునకు కనిన సంతానం విషయంలో ఆమె సంతోషం పొందగలదనే ఉద్దేశంతో ఆమె కుమారులకు పెట్టిన పేర్ల యొక్క అర్థాలు మరియు యాకోబు సంపద అనే అంశాలను మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. లేయా యాకోబు ప్రేమను పొందలేకపోయింది కాబట్టి తన భర్త తనని హత్తుకుంటాడనే ఆశతో వాళ్లకు పేర్లు పెట్టింది. లేయాకున్నటువంటి విశ్వాసాన్ని బిల్హా ద్వారా పొందిన రాహేలు కొడుకులు చూపెట్టలేదు. రాహేలు తన గొడ్రాలితనం విషయంలో తనను తాను కించపరుచుకుంది. రాహేలు తన దాసి ద్వారా బిడ్డలను పొందాలనే ప్రయత్నం శారా హాగరు ద్వారా పొందాలనుకున్న ప్రయత్నానికి పోలిక ఉంది. బిల్హాకు పుట్టిన 2 కుమారుల పేర్లు రాహేలు అనుభవించిన వేదనతో కూడి సంఘర్షణను, విజయభావాలను ఆ పేర్లు వ్యక్తం చేస్తున్నాయి. దాను అనే పేరుకు దేవుడు నాకు తీర్పు తీర్చాడు అని వివరణ. ఇప్పుడు దేవుడు రాహేలు తప్పును సరిచేశాడు నఫ్తాలిని ఇచ్చి. నఫ్తాలి అని ఆమె గొప్ప పోరాటాన్ని ఈ పేరు సూచిస్తుంది. నా అక్కతో పోరాడి గెలిచి తిని అని ఈ పేరు యొక్క భావం. లేయా తన దాసి జెల్పాను యాకోబుకు ఇవ్వటం ద్వారా 2 కుమారులు కలిగారు. వాళ్లకు గాదు, ఆషేరు అనే పేర్లు పెట్టింది. అనగా అదృష్టం, భాగ్యం అని వాటికి అర్థం. దేవుని సాయంతో ఆమె వర్ధిల్లుతుందని లేయా భావించింది. యాకోబు పెద్ద కుమారుడు రూబేను పుత్రదాత వృక్షపు పండ్లు తీసుకొని వస్తే రాహేలు అవి తనకు ఉపయోగపడతాయని తలంచింది. ఆ రీతిగా యాకోబును ఆ మొక్కల ద్వారా లేయా పొంది ఇశ్శాఖారును కన్నది. ఇశ్శాఖారు అనగా నా ప్రతిఫలము అని భావం. లేయా 6వ కుమారుడు జెబూలూనుకు 2 రీతుల్లో ప్రాముఖ్యత ఉంది. బహుమతి, ఘనత అని ఆ పేరు యొక్క భావం. దేవుడు లేయాకు జెబూలూనును ఒక బహుమానంగా ఇవ్వటం ద్వారా ఆమె భర్త ఆమె పట్ల గౌరవంగా వ్యవహరించవచ్చు. లేయా ఆశను కోల్పోలేదు. ఆమె దీనా అనే కుమార్తెను కన్నది. పుత్రదాత వృక్ష ఫలాలతో కాకుండా సహజంగా రాహేలు యోసేపునకు జన్మనిచ్చింది. దీన్ని బట్టి వ్యక్తులను మోసం చేస్తే కాదు, బిడ్డలను దేవుడే ఇవ్వాలని అర్థమవుతుంది. జెబూలూను పేరులా యోసేపు పేరుకు 2 అర్థాలున్నాయి. దేవుడు నా నిందను తొలగించెను అని రాహేలు తలంచి మరొక కుమారునిమ్మని ప్రార్థించింది. అంతిమంగా 2వ కుమారుణ్ణి దేవుని నుంచి పొంది ఆమె సంతోషపడింది. చిన్న చిన్న సంఘటనలు కలిసిన భాగం ఈ 29వ అధ్యాయము మరియు 30వ అధ్యాయంలోని కొన్ని వచనాలు. యాకోబు కుమారుల పేర్ల భావాల నుంచి ఇది మొదలైంది. ప్రతి పేరును లేయా లేక రాహేలు పవిత్రమైన సారాంశం కలిగి దేవుడే జీవానికి మూలం అని సాక్ష్యాన్ని చెబుతూ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో పేరులకు అర్థాన్ని చెప్పారు. ఈ వాక్య భాగంలో దేవుడు యాకోబును ఎలా దీవించాడో, అతనిని గొప్ప జనంగా ఎలా చేయటం ప్రారంభించాడో తెలియచేస్తుంది. ఇశ్రాయేలీయులందరూ వెనక్కి చూసుకొని యాకోబుతో తమ వారసత్వాన్ని స్త్రీ వివాదాలలో కనుగొన్నారు. యాకోబు కుమారులు సహోదరుల్లా ఇశ్రాయేలీయులుగా ఏర్పడిన తమ తల్లుల్లా అసూయపడకూడదు. ఇశ్రాయేలీయులకు ఇవి కేవలం ఒక ఆసక్తికరమైన చిన్న చిన్న వృత్తాంతాలే కాదు. ఈ భాగంలో కనిపించే శత్రుత్వం జాతుల మధ్య జరిగే శత్రుత్వానికి వివరణగా ఇవ్వటం జరిగింది. తిరస్కారాన్ని పొందిన తల్లిని దేవుడు ఎంచుకొని ప్రథమ తల్లిగా ఆమెను హెచ్చించాడు. యాకోబుకు రాహేలు ఆమె కొడుకు యోసేపు పట్ల ప్రేమ ఉన్నప్పటికీ రాజరిక గోత్రం యోదా, యాజక గోత్రం లేవీకి ఆమె నుంచే ఉద్భవించాయి. 30వ అధ్యాయము 25 నుండి 43 వచనాల్లో లాబానుకు భిన్నంగా యాకోబు సంపద విస్తరణను మనం చూడవచ్చు.
యాకోబు సంపదను సంపాదించుటకు అసాధారణ వృత్తాంతం ఇది. ఈ తెలివిగల తన ప్రత్యర్థిని నిజాయితీ లేకుండా మోసగించాడు. కానీ యాకోబు విజయం తను గ్రహించిన దానికంటే మరింతగా దేవునికి రుణపడి ఉంది. తన స్వదేశానికి వెళ్ళటానికి అనుమతి కోసం యాకోబు లాబానును ప్రాధేయపడితే లాబాను బేరాలాడటం ప్రారంభించాడు. ఆ సంచార అరబ్బు నాయకులిద్దరూ ఒకరితో ఒకరు లావాదేవీలు నడుపుకున్నప్పుడు ఆ దేశపు చతురతతో జాగ్రత్తగా వ్యవహరించారు. దైవ శకునం ద్వారా దేవుడు యాకోబును బట్టి తనను ఆశీర్వదించాడని లాబాను చెప్పాడు. అతను శకునాలు చూసి ఉండవచ్చు, లేక గ్రహించి ఉండవచ్చు. నల్లమచ్చల గొర్రెలు దీనికి మంచి శకునం, లేక అత్యంత సంఖ్యలో ఉన్న గొర్రెలు దీనికి కారణం కావచ్చు. 32వ వచనంలో దేవుడు లాబానును ఆశీర్వదించాడని యాకోబు ఆమోదించాడు. అయితే తను కొద్దిగానే సంపాదించుకునేలా యాకోబు ఒక పథకం పన్నాడు. అరుదుగా దొరికే నలుపు పంచరంగుల మేకలను తన పనికి జీతంగా ఇవ్వాలని అడిగాడు. వాటికి మచ్చలు చారలు కల మేకపోతులు పుడతాయి. లాబాను త్వరగా ఈ లావాదేవీని ముగించాలనుకున్నాడు. దీనిలో తను లాభాన్ని చూడగలిగాడు. అయితే యాకోబు ప్రణాళిక సంక్లిష్టమైనది. అయినా దీని నుంచి కొంత లాభాన్ని చేకూర్చుకోవాలనే ఆసక్తితో దీనికోసం యాకోబు ఆసక్తి చూపాడు. అయితే లాబాను ఈ తెగింపుకు కొంత కుటిలతను జోడించాడు. మరింత భద్రత కోసం అసాధారణ రంగు కలిగిన జంతువులన్నిటినీ యాకోబుకు కాకుండా తన కుమారులకు ఇచ్చివేశాడు. మరింత జాగ్రత్త కోసం వాటికి 3 రోజుల ప్రయాణం పెట్టాడు. దీని ద్వారా యాకోబు విస్తారమైన మంద పొందకుండా ఉండాలనే నిర్ధారణ పొందాలని ప్రయత్నించాడు. అయితే దేవుడు యాకోబును అసాధారణమైన రీతిలో ఆశీర్వదించాడు. లాబాను పేరులోని భావాన్ని దీనిలో చూడగలం. యాకోబు చువ్వలను తీసుకొని తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ ఒలిచాడు. దానితో తన మంద ఫలించటం గమనించాడు. అతను లాబాను ఆటని ఆడి ఆ తెల్లని వ్యక్తిని ఓడించాడు. ఆ కొమ్మల నుంచి యాకోబును ఆశించిన దానిని దేవుని జోక్యంతో పొందగలిగానని యాకోబు నమ్మాడు. కొమ్మలను నీటి కాలువలో ఉంచి ఆ నీటి కాలువల ముందు ఆ జంతువులు జతగా కూడినప్పుడు ఫలించడానికి సదుపాయం కలుగజేశాడు. దీనికి అదనంగా బలమైన జంతువులు తన కోసం ఫలించే ఎంచుకొని బలహీన ఆడమేకలు గొర్రెలు లాబాను కోసం ఎంచాడు. యాకోబు విజయంతో దేవుని అత్యంత గొప్పదైన పాత్ర కేవలం ఇప్పుడు మాత్రమే కాదు అని గమనించేవారికి అర్థమవుతుంది. అయితే దేవుడు యాకోబుకు బేతేలు వద్ద వాగ్దానం చేసిన రీతిగా అతనిని లాబానుకు భిన్నంగా తనకి అచ్చి ఉన్న నష్టపరిహారం పొందేలా అతిగా అభివృద్ధి చేశాడు. యాకోబు లాబానుల మధ్య ఆసక్తికరమైన వివాదం చోటు చేసుకుంది. ఇస్సాకు ఏశావును ఆశీర్వదించాలనే ప్రయత్నం యాకోబు మోసాన్ని ఎలా ప్రేరేపించిందో, లాబాను అన్యాయపు కుట్ర యాకోబు పథకాన్ని ప్రేరేపించింది. ఈ 2 సంఘటనలతో యాకోబును మోసం చేయాలనే ప్రయత్నంలో యాకోబు గెలిచాడు. అయితే తరువాత తను పొందిన లాభం కేవలం దేవుని ఆశీర్వాదమని, తన కపటంలో భయం ప్రమాదం పొంచి ఉన్నదని గ్రహించాడు. అయితే దేవుడు యాకోబును లాబానుతో సహా ఆశీర్వదించి అభివృద్ధి చేసి దేవుని యొక్క కాపుదల యాకోబుపై ఎలా ఉందో మనం 31వ అధ్యాయంలో తెలుసుకుందాం.